Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. అంటే ఆడియో ఇంజనీరింగ్ వైపు నీకు ఇంట్రెస్ట్ రావడానికి ఏమన్నా అంటే ఏదైనా రీజన్ ఉందా? బికాస్ నో వన్ లైక్ సింగర్ కానీ గిటారిస్ట్ కానీ లైక్ టేక్ ఎనీ వన్ అలా సౌండ్ ఇంజనీర్ ఆర్ ఆడియో ఇంజనీరింగ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ అంత ఈజీగా రాదు. బికాజ్ ఆ టెక్నికాలిటీస్లోకి వెళ్ళాలి అనే ఆలోచన రాదు. ఎందుకు మన క్రియేటివ్ సైడ్ ఉన్నాం కదా, అట్లానే ఉందాం, కంపోజ్ చేసుకుందాం అనుకుంటారు. కానీ ఆడియో ఇంజనీరింగ్ అనేది ఇట్స్ టు ద నెక్స్ట్ లెవెల్. సో అది ఎందుకు స్టార్టింగ్ లోనే యూ డిడ్ దట్ ఫస్ట్ కదా, యూ ఫినిష్ దట్ అండ్ కేమ్ బ్యాక్ అండ్ జాయిన్ హియర్ అండ్ దెన్ ఇన్ టు ద ఇండస్ట్రీ నౌ. సో హౌ డిడ్ దట్, అంటే అది ఎక్కడ వచ్చింది ఆడియో ఇంజనీరింగ్? అది ఎలా అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి అంటే ఐ మై సెల్ఫ్ లెఫ్ట్ అంటే కొద్ది కాలం పాటు ఒక 10 సంవత్సరాల వరకు నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. ఏది కంప్లీట్గా రీజనల్ మ్యూజిక్ అనేది వినకుండా నన్ను నేను ఆపుకొని మొత్తం ఒక్కసారి వరల్డ్ మ్యూజిక్ మీద అంటే ఆ కంట్రోల్ తెచ్చుకున్నాను. ఎందుకనంటే ఇక్కడ చాలామంది ఒప్పుకోరు ఆ విషయాన్ని. కానీ ఐ ఫెల్ట్ నాకు నేను చూసుకున్నాను, నా పక్కన వాళ్ళతో చూసుకున్నాను, అందరి దగ్గర చూసా. నేను మా గురువుగారితో కూడా ఇదే విషయం మాట్లాడాను. అప్పుడు మాట్లాడి ఎందుకనంటే మనం కోర్ ఒకటే ఆర్ట్ని మనం బాగా డెప్త్లోకి మనం వెళ్ళినప్పుడు మిగతా ఆర్ట్స్లో మనం వీ కాంట్ గివ్ అవర్ 100% ఇవ్వలేనప్పుడు మనం ఇది ఒకదాని కలర్ ఇంకో దాని మీద అంటద్దు. బీ యువర్ సెల్ఫ్ వెన్ ఇన్ నువ్వు ఏదైతే చేస్తున్నావు నువ్వు అదే మంచిగా కనిపించు. అదే కదా ఇక్కడ కావాల్సింది. ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్ ఎప్పుడు అదే ఉంటుంది. సో దానికోసం రకరకాల అనేది టచ్ చేసాం. అయితే ఇలా చేస్తూ ఉండగా అసలు డిఫరెన్స్ ఏంటి అనే దాని మీద ఒక ఆలోచన స్టార్ట్ అయింది. అంటే అలా మొదలైంది. సో ఎందుకని ఒకళ్ళ మ్యూజిక్ ఒక రకంగా ఉంటుంది, ఒకళ్ళ మ్యూజిక్ ఒక రకంగా ఉంటుంది, ఒక రకంగా మ్యూజిక్ ఉంటుంది అనేది సౌండ్ ఈజ్ ద కీ అన్న విషయమే నాకు అప్పట్లో అర్థమైంది. చిన్నప్పుడు అంటే వినేటప్పుడు ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు అందరి దగ్గర ఇప్పుడు మీరు ఒక 4 మ్యూజిక్ డైరెక్టర్లు తీసుకుంటారు. 4 మ్యూజిక్ డైరెక్టర్లు పాటలు బాగుంటాయి. ఇప్పుడు మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ లాగా 4 చెప్తారు. 4 కూడా కంపోజిషన్స్ చాలా బాగుంటాయి. కానీ 4 దగ్గర ఉండే తేడా ఏంటి? సౌండ్ ఒకటే డిఫరెన్స్. సౌండ్ ఈజ్ ది ఓన్లీ డిఫరెన్స్. సో అసలు సౌండ్ ఏంటి? ఎందుకనంటే అందరు ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసినంత వరకు ఒక 270 మంది సింగర్లు ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అందరి దగ్గర పాడుతున్నారు. ఆ తేడా ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళు ఎలా సౌండ్ అవుతున్నారు అన్న దాన్ని బట్టి. సో అండ్ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కూడా వాళ్ళ కంపోజిషన్లు ఒకవేళ దగ్గరలో ఉన్నా చాలాసార్లు గమ్మత్తుగా జరుగుతుంది. వాళ్ళు కావాలని చేయరు, బట్ గమ్మత్తుగా జరుగుతుంది. ఉన్నా కానీ ఆ పర్స్పెక్టివ్ మొత్తం మారిపోతుంది. మనం వినే విధానంలో మనం ఒకటే పాటను 2 సార్లు విన్నామన్న విషయం కూడా తెలియదు ఒక్కొక్కసారి. అంత బ్యూటిఫుల్గా. ఎందుకంటే మనం అనుకుంటాం లిరిక్ ట్యూన్ మాత్రమే సంగీతం అని అనుకుంటాం ఫిల్మ్ మ్యూజిక్, కానీ లిరిక్ ట్యూన్ అండ్ ప్రెజెంటేషన్ సౌండ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మారుతుంది. సో దానివల్ల దట్ మేడ్ యూ గెట్ ఇంటు ద ఆడియో ఇంజనీరింగ్. కనిపించిన 4వ సౌండ్ కదా, అది కావాలనుకున్నా అంతే. సూపర్. సో అది చేసి వచ్చిన తర్వాత యూ డైరెక్ట్లీ జాయిన్ మణి శర్మ గారు? లేదు, అది చేసిన తర్వాత ఐ వాజ్ నాకు ఒక కన్ఫ్యూజన్ ఉండేది ఆ టైంలో. ఓకే, యూ డిడ్ ఆడియో ఇంజనీరింగ్ ఇన్ చెన్నై? చెన్నైలో. ఓకే, చెన్నైలో సుధీర్ తత్వర్తి అని హీ ట్రైన్ మీ అనమాట. ఆడియో ఇంజనీరింగ్ అండ్ వెస్టర్న్ వోకల్కి సంబంధించిన స్కిల్ అది కూడా అక్కడ ఇంకా బ్రష్ చేసి కొంచెం ఇది చేశారనమాట. సో ఆయన ఏదైతే చేశారో అప్పటి నుంచి ఆయనే నాకు మెంటర్. నాకు స్టార్టింగ్ నుంచి కూడా ఒక రకంగా ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్. నేను మీ లాస్యాని. హలో ఎవ్రీబడీ, దిస్ ఇస్ మీ నోవల్. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.